హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందాం. ఈ పన్నీర్ కర్రీ పిల్లలు ఒకసారి చేస్తే రోజు చేయమంటారు. అంత రుచిగా ఉంటుంది, అంత ఈజీగా చేసుకోవచ్చు. పులకాలో, రోటీలోకి, పూరీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి, దేనిలోకైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి. పన్నీర్ కర్రీ అయితే అంత టేస్ట్ ఉంటుంది. 200 గ్రాముల పన్నీర్ తీసుకుని మీడియం సైజు ముక్కలు కోసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని బిర్యానీ దినుసులు వేసుకుని ఓ 7 బాదం గింజలు, 7 జీడిపప్పు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం అల్లం ముక్కలు, చిన్నుల్లిపాయ పొట్టు తీసి చిన్నుల్లిపాయలు 7 చిన్నుల్లిపాయలు వేసుకుని వేయించుకుందాం. మీడియం సైజు ఆనియన్, ఒక మీడియం సైజు టమాటా, 4 క్యారెట్ ముక్కలు కూడా వేసి కొంచెం సగం పడ మగ్గిన దాకా వేయించుకుందాము. కొంచెం సేపు మూత పెట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకుని టమాటా ముక్క మెత్తబడినాక తీసేసుకుని ఆరినాక మిక్సీ వేసుకుందాం. అది టమాటా ముక్క మెత్తబడిపోయింది కదా. పన్నీర్ బిర్యానీ కానీ పన్నీర్ కర్రీ కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం. కొంచెం వాటర్ వేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ వేసుకుంటే మనం ఎంత మెత్తగా గ్రేవీ మిక్సీ వేసుకుంటామో ఒక పన్నీర్ కర్రీ అంత రుచిగా ఉంటుంది. స్టవ్ మీద బాండీ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర వేసుకుని గ్రేవీ వేసుకుని 2 నిమిషాలు వేయించుకుందాము. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ 1 నిమిషం వేయించుకుని 1/2 కప్పు పచ్చి బఠానీలు, 1/2 కప్పు పెరుగు వేసుకుని గ్రేవీలో కలిసేటట్టు బాగా వేసుకుని 1 కప్పు వాటర్ గ్రేవీకి తగ్గట్టు పోసుకుని పన్నీర్ వేసుకున్నాము. 2 నిమిషాలు ఉడికినాక కస్తూరి మెంతు, కొత్తిమీర వేసుకుని బౌల్లోకి తీసుకుందాము. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. మా ఫుల్ వీడియో ఉందండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ కర్రీ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. బాయ్ అండి.